తర్వాత వాళ్ళు రోడ్లు వేసుకున్న తర్వాత రోడ్లు పగలగొట్టిన ఇవి, ఆ తర్వాత కంప్లైంట్ తీసుకోకపోతే ఇది నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి రవిశంకర్ రెడ్డి గారు ఎస్పీ గారి దగ్గర పంచాయతీలు 4-5 సార్లు జరిగితే అంతా వైసీపీ ఫేవర్గా చేసి ఈ ప్రమరా కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి అప్పట్లో వాళ్ళు రాజకీయంగా 4-5 కోట్ల రూపాయలు కాజేసి ఈ కమ్మంగరావు అనే అతనికి నేను సరి చేసుకొని నేను కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత అతనికి నేను 30 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి 3 ఎకరాల పొలం కూడా నాది, అతని పొలం కాదు. నాది అనడానికి అది అతను రైతు అమ్మిన పేర్లతో సహా డేటులతో సహా అతను రాసిచ్చినవి, ఇంట్రెస్ట్ తో సహా కూడా రాసిచ్చినవి, అతను హ్యాండ్ రైటింగ్ తో రాసింది. ఫస్ట్ 2 రూపాయల వడ్డీ, తర్వాత 10 రూపాయల వడ్డీ కట్టి 10 రూపాయల వడ్డీ మొత్తంలో నాకు కోట్లు ఇవ్వాలి, లక్షలు ఇవ్వాలని 3 ఇయర్స్ నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ మేము అనేక సార్లు అడిగిన దాని మీద ఇవిగోండి రోడ్లు పగలగొట్టినవి, ఆర్చులు కట్టుకున్నవి వీళ్ళంతా చేసి ఇవిగోండి అతను 10 రూపాయల వడ్డీ, 10 రూపాయల ఇంట్రెస్ట్, 8 నెలలకు 20 లక్షలకు 25 రూపాయలు ప్రతిదీ అతని హ్యాండ్ రైటింగ్ తో లెక్కలేసి ఇచ్చినవి, రుజువుతో ఉన్నవి. అతని భూమి కాకుండా అతను నాది అని చెప్పి భూమి అతను నానా యాగి చేస్తూ ఈ రోజు ఉన్నది లేనిది అంతా కలిపి ఇదంతా క్రియేట్ చేస్తున్నాడు. అతని ఇంటికి పోయి అడిగింది లేదు, చేసింది లేదు. నేను రిజిస్ట్రేషన్ చేయమని 2-3 సార్లు ఫోన్లు అడిగింది తప్పితే నాకు తెలిసి ఎవరో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసింది లేదు. ఇవన్నీ అతను కావాలని అప్పట్లో వైఎస్ఆర్సీపీ జడ్పీ ఎక్స్ జడ్పీటీసీ దానికి 32 లక్షల వడ్డీ. ఇదిగోండి 25 లక్షల రూపాయలకి 20 లక్షల వడ్డీ అయిందండి 8 నెలలకు. పాల్గొట్టారు. నైట్ సెల్ అయితే క్లియర్ కనపడింది. ఇదిగోండి ప్రొక్లైనర్ 1:49 నా సెల్ ఉంది ఇక్కడ టైం కూడా. ఇదిగోండి రవిడీ లాగా అదే అక్కడ జనం పోతే ఆ మిషన్ తో జనాన్ని కూడా చంపే పరిస్థితి అనమాట. చూడండి ఇవ్వండి ఒక నెల బదులు పెట్టేవి నేను కాదంటాడు, ఇతను చేయించాడు వైసీపీ లీడర్ చేత. మళ్ళీ ఈ రోడ్డు వరకే 29 సెంట్లని రోడ్డు ఎక్కడైతే ఉందో ఆ రోడ్డు వరకే రీషేన్ చేయించుకున్నారండి. ఆ రీషేన్ చేయించుకునే క్రమంలో రాజ్యలక్ష్మి అనే పిడుగురా సబ్ రిజిస్టార్ కూడా సస్పెండ్ అయింది. ఆమె అద్దులు తప్పు రాసుకొని ఇప్పుడు రోడ్డు వరకు అద్దులు రావు డాక్యుమెంట్ అది తప్పు రాసుకొని మళ్ళీ ఆమెని దాన్ని ఏమంటారు సరి చేయమని సవరణ చేయమని చెప్పని ఒత్తిడి పెడితే చివరికి ఆమె ఇదైపోయి ఆమె సస్పెండ్ అయింది. దీని మీద ఒక లింగారెడ్డి అనే స్టాంప్ రైటర్, కావ్యార్ రామరెడ్డి అనే ఒక జడ్పీటీసీ నా సెల్లో ఉంది. చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాయి ఈ ఫోటోలు. ఒక అరాచకాన్ని సృష్టించారు 2023 7వ నెల నుంచి 9వ నెల దాకా. వీళ్ళు 2023 5వ నెలలోనే వెంచర్ ఓపెన్ చేశారు. వెంచర్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 10 మందికో 1200 మందికో ప్లాట్లు అమ్మిన తర్వాత ఈ రకంగా జరుగుతుంటే కస్టమర్లు ఏమైపోతారు, వీళ్ళు చుట్టూ నర్సరీ పట్టలు కట్టుకొని నర్సరీకి సంబంధించిన ఏదో ఈ పట్టలు కట్టుకొని వాటన్నింటినీ కవర్ చేసుకోలేక వచ్చారు. చాలా ఇబ్బంది పడ్డారు. ఇదిగోండి ఇది అతని రైటింగ్. అదే 19 లక్షలు 11 లక్షలు. ఇదిగో ఇది అదే 11 లక్షలు 19 లక్షలు. దీనికి 2 రూపాయల వడ్డీ పన్నాలు కట్టాడు. అంటే వెంచర్ రూపంలో మారగానే నాకు 10 రూపాయల వడ్డీ, 8 నెలలకు 25 లక్షలకి 20 లక్షల రూపాయల వడ్డీ అని లెక్కేసి పంపించాను స్లిప్. వాస్తవంగా అయితే భ్రమరా టౌన్షిప్ నేను బలమైంది, అతను కాదు. అతను నాకు వడ్డీకి ఇచ్చిన అతనితో పాటు ఈ గుండా సుబ్బారావు గారు ఇంకా 4-5 నువ్వు నాకు చేయకపోతే ఎట్లా అంటే నేను ఎంతో డబ్బులు ఇచ్చుకొని కొంత రిజిస్టర్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ 3 ఎకరాలు చేయకుండా ఇప్పుడు మళ్ళా కొత్త రకంగా కొత్త యాంగిల్లో వెళ్ళి వాళ్ళకి ఇది ఎన్నో రకాలైన కంప్లైంట్లు. అప్పుడు కలెక్టర్ 2023 ఇప్పటిదా కాదు, 1 సంవత్సరం క్రితం అతను కలెక్టర్ ఆఫీసులో నరసరావుపేట కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ పెట్టిన అర్జీ అతని హ్యాండ్ రైటింగ్ తో రాసింది 2023. దీనిలో డేట్ కూడా ఉంది. అతను 10 రూపాయలు వడ్డీ కట్టిన ఇదిగోండి ఇలా ఉంది. ఆ భూమి కూడా అతని కాదు, అతను వడ్డీకి ఇచ్చిన వాళ్ళే. అతనితో పాటు 4-5గా వడ్డీకి ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అతని పేరు మీద ఉన్న నా భూమి 3 ఎకరాలు 7 సెంట్లు తప్పితే మిగతాదంతా కూడా కంపెనీ వాళ్ళతో రిజిస్టర్ జరిగింది. కంపెనీ వాళ్ళు కూడా చాలా గుడ్ విల్ ఉన్న కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు 1 రోజు 2 రోజుల్లోనే 500 ఫ్లాట్లు అమ్మి ఆ కస్టమర్ల కోసం అని చెప్పి చాలా డబ్బులు వెచ్చించి వీళ్ళు ఆ కస్టమర్లు సాటిస్ఫై వాళ్ళకి తెలియకుండా చుట్టూ వాళ్ళ రోడ్లు పగలగొట్టినప్పుడు ఈ నర్సరీకి పట్టలు కట్టుకుని వాళ్ళని బతిమలాడుకొని కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించి నానా ఇబ్బందులు పడ్డ సందర్భం ఉంది. ఇచ్చాడు. అతని హ్యాండ్ రైటింగ్ తో రాసింది ఇదిగో చూడండి. ప్రతి నెల 2 రూపాయల వడ్డీ లెక్క తీసుకుంటున్నాడు. ఇది వెంచర్ రూపంలో మారి ఎక్కువ డబ్బులు వస్తునేటప్పటికీ అతను ఆశపడి
నేను ఇచ్చింది ఇంతకుముందు ₹2 లెక్క. ఇదిగో మా అమ్మాయి పేరు, మా మేనల్లుడి పేరు, వాళ్ళ నుంచి ఫోన్ పేలు కొట్టిన డబ్బులు 11 లక్షల రూపాయలు, 11కి 22,000. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలని ₹10 లెక్క వడ్డీ కట్టి అతని హ్యాండ్ రైటింగ్ తో ₹10 అదే అమౌంట్ అదే ₹10 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ లో ఉందని చెప్పి పిడుగురాళ్లలో బద్దూరి వెంకటరామిరెడ్డి అని ఎక్స్ జడ్పీటీసీ మరి కొంతమందితో చేతులు కలిపి నా భూమి ఉంది నేను మీకు అమ్ముతానని చెప్పని, నా పేరు మీద భూమి ఉంది నేను అమ్ముతానని చెప్పని వాళ్ళని వీళ్ళు వెంచర్ వేసిన తర్వాత 80 అడుగులు రోడ్లు ఇచ్చి కొంతమందికి వీళ్ళు భూమి అమ్మిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కుమ్మక్కయ్యి 80 అడుగులు సిమెంట్ రోడ్లు వేసిన వాటిని ఇతను వాళ్ళు కలిసి ఆ రోడ్లని బ్లాక్ చేయటం ప్రొక్నేనంలో తీసుకొచ్చి అర్ధరాత్రి 1:48 టైంలో నైట్ పగలగొట్టిన సందర్భంలో మేము పిడిగిరాళ్ళలోను ప్లస్ ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇదిగోండి కంప్లైంట్, రోడ్డు పగలగొట్టినవి, ఆ పేపర్లు పెట్టండి. ఇదిగోండి రోడ్డు పగలగొట్టినవి, కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఆ కంప్లైంట్ కూడా రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. ఇదిగోండి మేము భ్రమరా కంపెనీకి 2021లో పొలం ₹10 వడ్డీలు ఇతనికి ఇలాంటి ఇంకా చాలా చాలా ఉన్నాయి. బ్యాంకుల్లో తనఖాలు పెట్టించడాలు, లోన్లు, అమరావతి బ్యాంకులో లోన్ తీసుకుని కూడా కట్టకపోతే నేను దగ్గర నుండి నా డబ్బులు ఇచ్చి కట్టించాను. ఇదే పొలం తీసుకుపోయి నేను ఇచ్చిన పొలం తీసుకుని అమరావతి బ్యాంకులో పెట్టుకొని కట్టకుండా కంపెనీ వాళ్ళు చాలా ఇబ్బంది. అప్పుడు ఇప్పుడు ఇది 2021 నుంచి అతను పెట్టే ఇబ్బందుల్ని ప్రతిదీ సాక్ష్య రూపంలో ఉందన్నమాట. పిడుగురాళ్ళలో వైస్ చైర్మన్, పిడుగురాళ్ళ వైస్ చైర్మన్ అద్దంకి బాబు గారి దగ్గర అతను తీసుకెళ్లి పంచాయతీ పెట్టాడు. ఆయన కూడా రుజువు పిలిచి కనుక్కోవచ్చు. అతను కూడా వెంకటరాజు